వారంతా చిన్న సన్నకారు రైతులు తమ పొలాల్లో పండిన కూరగాయలను సిటీ అవుట్స్కట్లో ఉన్నటువంటి హైవేల పక్కన అమ్ముతుంటారు. సో సిటీ నుండి బయటికి ఇటువైపు వచ్చేవారు తాజాగా ఉన్న కూరగాయలని ఎక్కువ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో ప్రజెంట్ మొన్న జరిగినటువంటి లారీ ప్రమాదంలో ఆ కూరగాయలు అమ్ముతున్నటువంటి నలుగురు విగత జీవులుగా కనిపించారు. సో ప్రస్తుతం ఆ హైవేల పైన ఏ కూరగాయలు అమ్ముతున్నారు, అసలు అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ప్రజెంట్ మనం మొన్న జరిగినటువంటి చేవెళ్ళలో జరిగినటువంటి ఈ ఆలూరు గేట్ వద్ద ఉన్నాము. మనకు విజువల్స్ చూడొచ్చు. అంటే ఒక్కసారిగా లారీ ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నటువంటి వారిపై దూసుకురావడంతో ఇక్కడ ఉన్నటువంటి నలుగురు అక్కడికక్కడే విగత జీవులుగా ఇక్కడే పడిపోయినటువంటి పరిస్థితి, కొందరికి కాళ్ళు కూడా మొత్తం తెగిపోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూరగాయలు అమ్మకూడదు అంటూ కూడా ఇక్కడ ఈ మార్కెట్ కమిటీ చేవేల వారు హెచ్చరిక బోర్డు ఫ్లెక్సీని కూడా ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ ఫ్లెక్సీని అంటే ఇక్కడ పండ్లు ఇతర కానీ ఏమమ్మినా కూడా వారికి 10,000 జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయంటూ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ హైవే ఉంటుంది, ఇక్కడ ఎక్కువగా మనం విజువల్స్ చూడొచ్చు. లారీలు అధిక వేగంతో ఇక్కడ వస్తున్నాయి. తర్వాత ఇది 4 లైన్, యాక్చువల్లీ ఇది 2 వే ఉంది. యాక్చువల్లీ దీనికి ఎప్పటికో రోడ్ శాంక్షన్ అయినా ఇప్పటివరకు ఇంకా వేయలేదంటూ ఇక్కడ చెప్తున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి గ్రామ సర్పంచ్ ఉన్నారు. అసలు ఈ ప్రమాదానికి సంబంధించి ఆ తర్వాత భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఇక్కడ ఎప్పటి నుండి అసలు కూరగాయలు అమ్ముతున్నారో, తర్వాత ఎప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ ఏరియాలో మళ్ళీ కూరగాయలు అమ్మడానికి ఏమన్నా అవకాశం ఇస్తున్నారా? సో ఎట్లా జరిగింది? ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి కూరగాయలు అమ్ముతారు ఇక్కడ. అంటే చేనులలో అన్నీ కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ రైతులే అమ్ముకుంటారు, వేరే దళారులు ఏముండరు. కాకపోతే అనుకోకుండా జరిగింది ఏంటంటే రోడ్డు దగ్గరకు ఉండడం ఒకటి, రహదారిలో బండ్లు ఎక్కువ రావడం, ముందల బస్సు వచ్చి నిలబడ్డది. బస్సు హైదరాబాద్ నుంచి వికారాబాద్ వచ్చి లేడుతుంది. ఆ టైంలో ఈయన ఏం చేసిందంటే పక్క తీసుకొని లారీ స్పాట్లో ఇక్కడ టీచర్స్ ఉండ్రి, ఆలూరి గ్రామం పాఠశాలలో చెప్పే టీచర్స్ ఇక్కడ నుండి వాళ్ళు చూస్తుండగానే పక్కకు బండి గుంజినప్పుడే అక్కడ వికారాబాద్ నుంచి ఒక కారు వస్తుంది. ఆ కారును చూసి ఈయన ఏకదమ్న బండి ఏదైతే ఈ అమ్ముతున్నారో వాళ్ళ మీకు వదిలేసిండు. ఒక చెట్టు మొత్తం ఇరిగింది, రెండో చెట్టుకు వచ్చి బండి ఆగింది. వీళ్ళు ఎవరే వేరే ధరలు గారు. వీళ్ళు ఎందుకంటే ఊళ్ళో అమ్మితే పోవు, చేవేళ్ళ పోతే దూరము, ఇక్కడ పోతే వికారాబాదు, మన గేట్ కాడ అంటే హైదరాబాద్ నుంచి పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు అంతా ఇక్కడికి వెళ్ళేది కొనుక్కపోతారు. కాబట్టి వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళు కూడా ఏదో ఖరీదు చేసి అమ్మడం ఏం లేదు, తన సొంత కూరగాయలే చేనులలో తెచ్చి అమ్మడం జరుగుతున్నది. ఈ ఘటన మా గ్రామానికే కాదు మండలానికి కూడా చాలా విషాదకరంగా అందరికీ మనసు లోపల దిగ్బంధం చేయడం జరిగింది. మరి ఇటువంటిది జరగకుండా అంటే ప్రభుత్వము వెంటనే ఈ రోడ్ను వెంటనే ప్రారంభించాలని మేమందరము గ్రామ ప్రజల తరఫున నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ఈ ప్రమాదాలు కాకుండా ఈ రోడ్డు పైన తరచుగా దాదాపు రోజుగా ప్రమాదాలు అవుతున్నాయట, నిజమేనా? ఈ రోడ్డు పైన ప్రతిరోజు ఏదో ఒకటి అప్పా జంక్షన్ నుంచి మండ్యాగూడ వరకు ఏదో ఒకటి జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుంది. మరణించకుండా యాక్సిడెంట్, కాలు చేతికి ఇరకడమో, బైక్ కింద పడడమో ఇలాంటివి జరుగుతుంటాయి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వికారాబాదు పరిగి 2 భాగాలు ఈ రోడ్డు మీదనే పోతాయి. సీదా తాండూరు పోయేది లేదు, మళ్ళీ పరిగి నుంచి పరిగిపోతారు. అది కర్ణాటక తాండూరు పరిగి, ఇది పెద్ద జాతీయ బిజాపూర్ హైవే కాబట్టి ఎక్కువ బండ్లు పోవడం, మరి మధ్యలో డివైడర్ లేకపోవడము ముఖ్య కారణము డివైడర్. ఇక ఈ సైడ్లో ఈ యొక్క 10 సంవత్సరాల నుంచి రోడ్డుకు సైడ్లో మట్టి వేయడం కూడా లేదు. కనీసం బండి వస్తుందంటే కొద్దిగా మట్టి సైడ్ దించుకోవాలి, బైక్ కానీ ఒక కారు కానీ అంటే సైడు బ్రామ్స్ లేవు. ముఖ్యమంత్రి గారు కూడా కొడంగల్ ఏరియా ఆయన్నే మరి ముఖ్యమంత్రిగా వెంటనే చర్య తీసుకొని రోడ్ చేస్తే వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ ప్రజలంతా రుణపడి ఎప్పటికీ పలాని టైంలో ఇది జరిగింది అనేది పలాని ముఖ్యమంత్రి సాధీనంలో జరిగిందని మేమందరము గర్వపడి చెప్పుకోవడానికి ఉంటుందని. న్యాచురల్గా అమ్మేటువంటి కూరగాయలు కాబట్టి ఇక్కడ ఎక్కువగా కొంటారంటే కూడా ఈ గేటు ఆలూరు గేట్ దగ్గర అమ్మేటువంటి క్రమంలో లారీ
ఒక్కసారిగా పైకి దూసుకురావడంతో ఇక్కడ ఈ యాక్సిడెంట్ ఇలా జరిగింది. సో ఇదే హైవే పైన కాకుండా అటు సాగర్ రింగ్ రోడ్ కానీ అటు ముంబై హైవే, బెంగళూరు హైవే పైన కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి కూరగాయలు అమ్మే పరిస్థితి అక్కడ ఎట్లా ఉంది అంటే నిత్యం చాలా స్పీడ్తో ఇటు డీసీఎంలతో పాటు లారీలు, బస్సులు చాలా వేగంగా వస్తాయి. ఎందుకంటే హైవేలు కాబట్టి, జాతీయ రహదారులు కాబట్టి వేగంగా వస్తాయి. సో అక్కడ ఆ కూరగాయలు అమ్మేటువంటి పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, తర్వాత ఆ హైవేకి ఎంత దూరంలో కూరగాయలు అమ్ముకుంటున్నారు అనేటువంటి విషయాలు ఒకసారి ఆ కూరగాయల మార్కెట్ ఎవరైతే అమ్ముతున్నారో వారి వద్దకు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే బీజాపూర్ జాతీయ రహదారి పైన అక్కడ ఏదైతే మొన్న యాక్సిడెంట్ జరిగిందో ఆ సంఘటనకు 1 కిలోమీటర్ దూరంలో ఒక కూరగాయల మార్కెట్ ఇక్కడ షాప్ ఉన్నది. ఇక్కడ అమ్మ ఉంది, అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మొన్న మీ దగ్గర ఒకటి యాక్సిడెంట్ జరిగింది ఇదే కూరగాయలు అమ్ముకునేదాన్ని. సో ఎట్లా చూస్తారు అంటే మీకు భయం అయితే ఆ రోజు ఇక్కడ ఎట్లా వస్తాయి వెహికల్స్, బండ్లు? కొంచెం స్లోనే వస్తాయి సారు, కొంచెం స్లోనే వస్తాయి. కానీ నేను ఇంతకుముందు వచ్చి ఒకసారి వచ్చి కూర్చున్నా, స్లోనే వచ్చినాయి. బస్సులు అయినా కానీ లారీలు అయినా కానీ స్లోనే వస్తాయి. కానీ ఇప్పుడు అట్లా జరిగినప్పటి సంది భయంకరంగానే ఉన్నది. అట్లా జరిగినప్పటి సంది జరకు స్లోగా వస్తేనే మంచిగా ఉంటుంది. నేను మా పిల్లకి చెప్పిన ముందుగా పెట్టుకుంటేనా లోపలికి పెట్టుకొని, లేకుంటే తీసేయండి బిడ్డ అంటానని చెప్పిన. బతుకుంటే ఎట్లాగైనా బతుకుతారు, ఇట్లా పెట్టుకొని కూర్చుంటున్నాడు అనవసరంగా బిడ్డ రోడ్డు మీద అంటానని అన్న. అంటే కొన్ని రోజులు పెట్టుకొని ఎట్లయినా అది రోడ్ వస్తుంది అంటే పెద్ద రోడ్డు ఎట్లయినా తీసేదే కదమ్మా, తీస్తామంటానని అన్నది మా బుజ్జి. వీళ్ళే చెప్పిండ్రు ఇట్లా యాక్సిడెంట్ అయిందమ్మా, మాకు భయం అనిపించింది. అప్పుడే అమ్మ అలా అక్కడ ఎరకగాందాడు, వీళ్ళు పోయిందాడు, మేము కూడా మూసేసి ఇంటికి పోయినాం భయపట్టి అంటానని నాకు ఫోన్ చేసిండ్రు. అట్లెప్పుడు అమ్మ మీరు కూడా తీసేయండి అంటాను నేను చెప్పి. ఈడ బండ్లు బాగా స్పీడ్గా వస్తాయి, జర మెల్లగా స్పీడ్ తగ్గించి స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేస్తే మంచిగా మేము కూడా జర షాప్ లోపల పెట్టుకుంటాం అంటని చెప్తున్నాం. మొన్న యాక్సిడెంట్ అయింది ఆలూరు కాడ, చాలా మంది చచ్చిపోయారు అంటని చెప్తున్నారు. రైట్, మరొక షాపు చేవేళ్ళ దగ్గర ఉన్నటువంటి మరొక ఫ్రూట్ షాప్ ఉంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనకి రోడ్డు పక్కనే ఇక్కడ పెట్టుకొని వీరు జీవనాధారం కొనసాగిస్తారు. సో ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ కూడా స్పీడ్ ఎట్లా ఉంటుంది, ఆ తర్వాత ఇవరకు ఏమన్నా ఈ మధ్య యాక్సిడెంట్ అయ్యాలని అక్కడ అమ్మ ఉంది, అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరు? నా పేరు సునీత సార్. ఈ రోడ్డు పైన మొన్న చేవేళ్ళలో జరిగింది కదా, సో ఈ రోడ్డు పైన మీకు ఎప్పుడు ఇట్లే భయంగానే అనిపిస్తుంది? మస్తు భయం ఉంటే సార్, ఇంకా పెద్ద రోడ్ అయితే మంచిది, ఇంకంటే చెట్టు కోయవద్దు సార్. ఏదో ఒకటి దారి ఉంటే మంచిది. మన వైరస్ ఎట్లా అయింది ఒకసారి, ఈ చెట్టు అంటే ఎన్ని సంవత్సరం ముందే మేము పుట్టలేకుంటే ముందే అయిపోయింది ఎన్ని సంవత్సరం. మరి కోస్తే ఎట్లా, ఇక ఒక దారి మంచి ఉండాలి. ఈ చెట్టు కూడా, ఈ రోడ్ కూడా మొత్తం వేకెన్సీ ఎక్కువ అయింది సార్. ఎక్కువ ఉంటే ఇప్పుడు బస్సులు కూడా ఎక్కువ స్పీడ్ పోతే అంటే అక్కడ ట్రాఫిక్ అయితే కదా సార్ సిటీకి, ఇక్కడ తవ్వ కుల్లా అంటేనే స్పీడ్ పోతాయి. టాండూరు బస్సు అని టైం ప్రకారం పోవాలని, లారీలు ఎంత స్పీడ్ పోవు. ఈ బస్ అంటే అది ఒక టాండూరు ఎక్స్ప్రెస్ అదే ఉండే కదా దూరంతో, అదే వేకెన్సీ స్పీడ్ పోతుంది. స్పీడ్ బ్రేకర్లు ఏమన్నా ఏర్పాటు చేస్తానేమన్నా చెప్పారు? ఏం చెప్పలేదు సార్ మాకు. చేయాలి కదా సార్, జరా స్పీడ్ ఉంటే. ఇప్పుడు అన్ని మధ్యలో పెట్టిరు, మరి నైట్కి గుద్దుకొని పోతే ఎవరు చూస్తారు సార్? ఏం లేదు కదా సార్, ఈ చీకటికి ఇక్కడ మస్తు భయం. ఇప్పుడు మేము 5 గంటకి వెళ్ళిపోతాం, 5:30 అయిపోతే మాకు భయం అవుతాయి అని వేకెన్సీ ఆపవు. దెబ్బ మన పట్నం వేకెన్సీ ఉండే కదా, ఇంటికి పోనీకే దెబ్బ పోతుంది. ఇంకా అది ఇక్కడ అంటే అక్కడ అంటే లైట్ ఉంటాయి, అంటే ఆపనేకి ఉంటాయి కదా సార్, సిగ్నల్ ఉంది. ఇక్కడ సిగ్నల్ ఏం లేదు కదా సార్. ఇంకా సిగ్నల్ మధ్యలో పెట్టడానికి అవతల ఇతల పెట్టడానికి కూడా పెట్టిరు కంబాలు, అది కూడా కొట్టుకొని పోయిరు. ఎక్కువగా ఇటు సిటీ నుంచి బయటికి వచ్చేవారు, సిటీకి లోపలికి ఎంటర్ అయ్యేవారు ఇక్కడ తాజాగా ఉంటాయి కాబట్టి అటు కూరగాయలతో పాటు ఇలాంటి పండ్లను తీసుకుంటారు. సో అందుకే వీరిని వీరు రోడ్డు పక్కనే పెట్టుకుంటారు. ఎందుకంటే మనం విజువల్స్లో చూడొచ్చు, కారు ఆపి ఇక్కడ వారు ఆ ఫ్రూట్స్ను తీసుకుంటున్నారు. సో ఇలాంటి వారు చాలామంది రోజు నిత్యం ఇటు
పోయేవారు ఉంటారు కాబట్టి ఇక్కడ తీసుకుంటామని చెప్తున్నారు. సో మరి కొన్ని అంటే ఇంకా చూద్దాం, ఈ ముంబై బెంగళూరు హైవే, ఈ బీజాపూర్ హైవే, ఇంకా సిటీకి చుట్టుపక్కల ఉన్న హైవేలలో ఇలాంటి వ్యాపారం చేస్తున్నటువంటి అలా అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఏ టైంకి ఇక్కడ షాప్ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఏ టైంకి వెళ్ళిపోతారు, సో వారికి ఇంకా ఎట్లా ఉంది అక్కడ అనే విషయాలను ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బస్సులు వెహికల్స్ అయితే చాలా ఓవర్ ఫాస్ట్ ఉంటాయి, కానీ వాళ్ళు పోయేది విధానం చూస్తే మనం చాలా భయం అవుతుంది రోడ్డు పక్కన ఉండడానికి మాకైతే. కానీ ఏం చేద్దాం, తప్పని పరిస్థితుల్లో మేము ఇక్కడ ఉండాల్సి వస్తుంది. కానీ ఇక్కడ స్లోగా పోవడంలో కొంచెం బాగుంటుంది, వెహికల్ వాళ్ళకు కొంచెం కంట్రోల్ పెడితే చాలా బాగుంటుంది. ఇంకోటి బుల్లెట్ బండ్లు అవి ఇవి చాలా ఓవర్ ఫాస్ట్, ఎంఎస్ స్పీడ్, దాంట్లో సౌండ్ కూడా వేరేలా వస్తాయి. ఆటో ట్యాంకులు ఉండలేతే అక్కడే ఆ సౌండ్కే చనిపోతారు సార్. అదైతే కొద్ది వరకు అక్కడక్కడ అవుతున్నాయి సార్, ఇప్పటి వరకు కూడా అయినాయి కొన్ని. మొన్న కూడా ఒకటి ముందర అయింది, ఇంకా కావచ్చు, కాకపోతే ఎక్కువ అవుతున్నాయి. అక్కడ ఆలూరులో ఏదైతే యాక్సిడెంట్ అయ్యి ఒక 10 మంది చనిపోయారని విన్నాము. చెప్పేది నివేదన ఏందనగా బండి వాళ్ళు కొంచెము స్పీడ్ తగ్గిస్తే బాగుంటుందని మేము కోరుతున్నాము. ఇదే స్పీడ్ బాగానే 50-60 ఉంటుంది, 50-60 తోటి వస్తున్నారు, కొంచెం తగ్గియండి అని బండి వాళ్ళకు మా కోరిక ఉంది. కొంచెం సింగిల్ రోడ్డు కదా ఇది, సింగిల్ రోడ్లు ఉన్నందుకు కొంచెం స్పీడ్ తగ్గియాలని మేము కోరుచున్నాము. బండ్లు తీసుకునేటప్పుడు రోడ్డు పైన బండ్లను ఆపకూడదు, పక్కకు తీసుకోండి. రోడ్ల మీద పెట్టి సగం బండి రోడ్డు మీద పెట్టి తీసుకుంటున్నారు, పక్కకు తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. बिछाकर रोड के नीचे ही बिजनेस करता हूँ. इधर में गाड़ी बहुत हाईवे पे बहुत तेज़ आती है इधर से, और मुझे डर लगता है बहुत इसमें, इसलिए थोड़ा स्लो होना चाहिए, गाड़ी थोड़ा स्लो चलना चाहिए. और हम लोग प्रदेश से बाहर से आते हैं, अपने गांव से, इस हैदराबाद में खाली पेट के वास्ते आते हैं. हमको किधर जाना, फिर किधर काम होना हमारे. हम कोई पढ़े लिखे तो है नहीं, इतने बिजनेस करने वाले. पढ़े लिखे होते तो सर्विस होती है हमारी, इसलिए हम लोग यही करते हैं. बस खाली इस रोड को थोड़ा चौड़ा कराया जाए, और जो भी ये वाहन चलते हैं, मोटरसाइकिल, बाइक वगैरह, जो भी कार है, ये थोड़ा हल्की स्पीड से, स्लो स्पीड से चले. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కావద్దంటూ వాళ్ళు కూడా వేడుకుంటున్నారు. సో మొత్తానికైతే ఇటు సిటీ నుండి బయటకు వచ్చేవారు ఎక్కువగా తాజాగా ఉన్నటువంటి కూరగాయలను, పళ్ళను కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. కాబట్టి మేము ఇవి కొనడానికి వాళ్ళు ఇష్టపడతారు, అమ్మడానికి కూడా మాకు ఇదే జీవనాధారం. కాబట్టి మేము ఊళ్ళలో పండినటువంటి పండ్లను కానీ కూరగాయలను కానీ తీసుకొచ్చి అమ్ముతాము. సో మేమైతే చెప్పేది ఏంటంటే, వచ్చేవారికి ఈ వాహనాల మీద ప్రయాణం చేసేవారు మాత్రం కొంచెం మెల్లిగా వెళ్తే మేము ఈ వ్యాపారం చేసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. సో ఇది ఈ పండ్లు కూరగాయలకు సంబంధించినటువంటి చిరు వ్యాపారులకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ సైదులతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.